ఈ వీడియోలో మనము ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అనేటువంటి టాపిక్ను నేర్చుకుందాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చి ఉన్నాను. సో అవి ఏంటిదో నేర్చుకుందాం. ముఖ్యంగా మనము ఆన్ ఎక్కడ ఉపయోగించాలి, ఓవర్ ఎక్కడ ఉపయోగించాలి, ఎబో ఎక్కడ ఉపయోగించాలి, అండర్ ఎప్పుడు ఉపయోగించాలి, బిలో ఎప్పుడు ఉపయోగించాలి, బినీత్ ఎప్పుడు ఉపయోగించాలి అనేటువంటి అంశాలను నేర్చుకోబోతున్నాం. సో గమనించండి, ఆన్ అంటే గమనించాలి, ఆన్ అంటే ఏంటిదంటే టచింగ్ ద సర్ఫేస్. ఎగ్జాంపుల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో గమనించండి, ఇక్కడ ఆన్ ఉపయోగించాడు. ఎప్పుడు ఇగో ఈ పుస్తకం ఉంది చూడండి, ఈ పుస్తకం అనేటువంటిది ఈ టేబుల్ను టచ్ చేస్తూ ఉన్నది. సో ఆ విధంగా ఏదైనా ఒక వస్తువు మీద అని చెప్పే సందర్భంలో ఆ మీద ఉన్న వస్తువు అక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ ఏదైతే ఉందో, అంటే పైన ఉన్నటువంటి భాగం ఏందో దాన్ని కనుక టచ్ చేస్తూ ఉన్నట్లయితే అలా ఉన్నప్పుడు మనము ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగించాలి. రైట్. దాని తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకుంటామంటే అబో అంటే హయ్యర్ దాన్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాన్ ఈజ్ అబో ద హెడ్. సో ఇక్కడ ఇంకోటి ఏమని చెప్పాడు, ఎబో అంటే ఏదైనా ఒక దాని యొక్క పైన అని చెప్పే సందర్భంలో మనము ఎబో అనే దాన్ని ఉపయోగిస్తాం. అంటే ఇది మెయిన్గా ఎప్పుడు ఉపయోగిస్తామంటే కంపారిజన్ చేసేటప్పుడు ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, మీరు వాల్ మీద క్యాలెండర్ పెట్టారు, క్యాలెండర్కు పైన వాచ్ ఉందనుకోండి, అప్పుడు వాచ్ క్యాలెండర్ కంటే పైన ఉంది అని చెప్పే సందర్భంలో అలా కంపారిజన్ చేసుకుంటూ చెప్పేటప్పుడు ద వాచ్ ఈజ్ అబో ద క్యాలెండర్ అని చెప్పే సందర్భంలో మనం ఎబో అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. గమనించాలి, ఆన్ అంటేనేమో ఏదైనా ఒక సర్ఫేస్ను ఆనుకొని మీద ఉన్నప్పుడు ఉపయోగిస్తాం. ఎబో అనేటువంటిదేమో ఒకదాని పైన అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. రైట్. నెక్స్ట్ ఓవర్ అంటే మనం నిలబడి ఉన్నాం అనుకోండి, నిలబడి ఉన్నప్పుడు దాని పైన ఉన్నప్పుడు, అంటే ఒకదాని పైన ఉండాలి. ఇప్పుడు దీనికి ఆనుకు ఆపోజిట్గా ఉంటుంది. రైట్. ఒకసారి గమనించండి, తీసేస్తాను నేను. గమనించండి, ఆన్ అంటేనేమో దీన్ని ఆనుకొని ఉండడం, ఓవర్ అంటే పైన అనే వచ్చే సందర్భము, కాకపోతే అది దేన్ని కూడా ఆనుకొని ఉండదు. సో అలా ఫర్ ఎగ్జాంపుల్, మన బిల్డింగ్ మీద నుంచి హెలికాప్టర్ వెళ్తుంది అనుకోండి, సో అలా చెప్పే సందర్భంలో మనం ఓవర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అంటే ఇన్ కాంటాక్ట్లో ఉండదు అది. అదేవిధంగా ఓవర్ అన్నప్పుడు పైన ఉండాలి, మూమెంట్ ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనము ఓవర్ అనేటువంటి ప్రిపోజిషన్ను మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్ అండర్ అంటే గమనించండి, డైరెక్ట్లీ బిలో ఒకదాని కింద అని చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి, ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. సో ఎక్కడుంది అది, టేబుల్ కింద ఉన్నది అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. సో బిలో కూడా ఎలా అంటే నెక్స్ట్ ఇది బిలో, లోవర్ లెవెల్. అంటే ఇక్కడ మనం ఉపయోగించాము చూడండి, ఏం ఉపయోగించాము ఒకసారి ఇవి అరేంజ్ చేసుకుంటూ మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ అబో ఉపయోగించాం. రైట్. అబోకు సేమ్ మీనింగ్ అంటే ఆపోజిట్ మీనింగ్లో ఉంటుంది. ఒకదాని పైన అని ఇది చెప్పాం, ఒకదాని కింద అని చెప్పేటప్పుడు బిలో ఉపయోగిస్తాం. ఓకే, అంటే ఫలానా వస్తువుకు కింద ఉంది అని కంపారిజన్ చేసుకుంటూ చెప్పేటప్పుడు బిలో అనే దాన్ని మనం ఉపయోగిస్తాం. ఓకే, సో ఆ విధంగా. బినీత్ అంటే అడుగు భాగాన. ఓకే, ఫార్మల్ వర్డ్ ఫర్ అండర్ అంటే అన్నిటికంటే కింద భాగాన, అడుగు భాగాన ఉంది అని చెప్పే సందర్భంలో మనం బిలో అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. రైట్. అండర్ అంటేనేమో వస్తువులకు ఉపయోగిస్తాము, వ్యక్తులకు ఉపయోగిస్తాం. బినీత్ అనేటువంటిది మాత్రం ఓన్లీ థింగ్స్కి మాత్రమే ఉపయోగిస్తాం. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.